ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदा शिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम्। श्री
గురుభ్యో నమః. హరి ఓం. చదవండి. 15వ పేజీ. కేన మార్గేణ భో స్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. తాత్పర్యము: ఇట్లు ప్రార్థించి పార్వతీదేవి, ఓ స్వామి, జీవుడు ఏ మార్గము ద్వారా పరబ్రహ్మ స్వరూపమగును? నా కొరకు అట్టి మార్గమును అనుగ్రహముతో దయచేయము. ఓ స్వామి, మీ పాదములకు నమస్కరించుచున్నానని పలికెను. శిష్యుడు గురువు గారి పాదాలకు నమస్కరించాలా అక్కర్లేదా? పెద్ద బిగ్ క్వశ్చన్. గురువు గారి పాదాలు పట్టుకోకపోతే జ్ఞానం ఎప్పటికీ రాదు అంటే అని ఎవరు చెప్పారు? పార్వతీదేవి గారు చెప్పారు. కాబట్టి ఏమైనా సరే గురువు గారి పాదాలు పట్టుకోవచ్చు. సరే, గురువు గారి పాదాలు పట్టుకుంటే జ్ఞానం వస్తుందా? రాదు. అదేంటండి, గురువు గారి పాదాలు పట్టుకోకపోతే రాదంటారు, పట్టుకున్నా రాదంటారు. మరి ఎలాగా అడుగుతున్నారు? ఏమిటి? పరిపృచ్ఛతి. సరైనటువంటి ప్రశ్నతో వెళ్ళాలి గురువు దగ్గరికి. అందరు గురువు గారు స్వామి నిర్భయానందులు అంటారు అన్నమాట. అన్ని దొంగ నమస్కారాలే అంటారు. ప్రశ్న లేకుండా గనక మనం గురువు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం పొందుతావు? ఏం పొందడానికి సిద్ధపడి రాలేదుగా. మరి ఇప్పుడు నీకేమిచ్చి పంపించాలి? అదే పుట్టింటికి వెళ్ళామనుకో, అమ్మ అయితే చలివిడి చేతిలో పెట్టి పంపిస్తుంది. అలాగే గురువు గారు కూడా పక్కన ఉన్న పండో ఫలమో చేతిలో పెట్టి పంపిస్తుంది. దారిలో తింటే ఆకలి. మరి గురువు గారి దగ్గరికి వెళ్ళేది దీనికోసమైనా? ప్రయోజనం లేదు. కాబట్టి ఏం ప్రశ్న రావాలట? నేను ఎప్పటికైనా మానవ జీవితాన్ని తరింపజేసుకోవాలి అంటే తప్పక పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని నేను పొందాలి. ఆ పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని పొందాలి అంటే అసలు నేను బ్రహ్మమని తెలియాలా వద్దా? నేను బ్రహ్మమై ఉన్నాననేటటువంటి నిర్ణయం లేకుండా ఆ పరబ్రహ్మాన్ని ఎలా తెలుసుకోగలుగుతాను? తెలుసుకోలేదు. మరి వేదాలన్నీ ఏం ఘోషిస్తున్నాయి, ఉపనిషత్తులన్నీ ఏం ఘోషిస్తున్నాయి అంటే పరబ్రహ్మమే శాశ్వతం, పరిణామరహితం, అచలం, స్థాణువు, ధ్రువం అని ఘోషిస్తాయి. మరి అటువంటి పరబ్రహ్మ పదం మనం నిర్ణయంగా పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళి పొందాలి? ఎవరిని అడిగి పొందాలి అని సహకలిగినటువంటి వాడికి అది తెలిసిన వాడెవడో వెతకాలి అనేటటువంటి లక్షణం. ఎందుకనిట బుద్ధ భగవానుడి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళింది. ఏమండి, మా అబ్బాయికి పుట్టినప్పటి నుంచి జ్ఞానం లేదు, కాస్త మా అబ్బాయి జ్ఞానం బోధించండి. నేనేదో తపస్సు చేసి జ్ఞానం పొంది బుద్ధ భగవానుడుగా ప్రపంచం అంతా మనం కొలుస్తున్నారు, కాబట్టి మా అబ్బాయికి జ్ఞానం బోధించండి. అలాగా, సరే, ఓ పని చెయ్యి, మీ అబ్బాయిని ఇక్కడ విడిచిపెట్టేసేయి. నువ్వేం చేస్తావంటే తెల్ల కాకులున్న ఊళ్ళో తెల్ల ఆవాలు దొరుకుతాయి, వెళ్ళి పట్టుకురా అన్నాడు. అదేంటండి, మా అబ్బాయికి జ్ఞానం చెప్పడానికి నేను తెల్ల కాకులున్న ఊరు వెతకడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆవిడ అడగలే. గురువు గారు చెప్పారు, తెల్ల కాకులున్న ఊళ్ళో తెల్ల ఆవాలు పట్టుకురమ్మన్నాడు, మా అబ్బాయికి జ్ఞానం వస్తుందని చెప్పాడు. నేను ఆ పని మీద ఉంటాను, ఆయన పని మీద ఉంటాడు, నాకు ఎందుకు ఆయన ఏం చేస్తే అంతే. వెళ్ళింది. తెల్ల కాకులున్న ఊరు, ప్రపంచంలో కనబడ్డ వాళ్ళందరూ అడగదు, నీకేం కావాలమ్మా? తెల్ల కాకులున్న ఊరు కావాలి. తెల్ల కాకులు ఎక్కడ ఉంటాయమ్మా? ఎవరో కానీ నీకు తప్పు చెప్పారు, నల్ల కాకులు ఉంటాయి కానీ తెల్ల కాకులు ఉండవు. అదేంటయ్యా బాబు,
మా గురువు గారు చెప్పారు, తెల్ల కాకులు ఉంటాయి, ఆ తెల్ల కాకులు ఉన్న ఊళ్ళో తెల్ల ఆవాలు కూడా ఉంటాయి అని చెప్పాడు. మళ్ళీ ఒక్కటే కాదు, 2 గుర్తులు చెప్పాడు. ఒకటి తెల్ల కాకి, 2 తెల్ల ఆవాలు. ఈ 2 పట్టుకొచ్చావంటే మీ అబ్బాయికి గ్యారెంటీగా జ్ఞానం. మరి అబ్బాయి వయసు ఎంత? అమ్మాయి వదిలి వెళ్ళినప్పుడు 8 ఏళ్ళు. ఈ 8 ఏళ్ల పిల్లవాడికి ఇప్పుడు బుద్ధ భగవానుడు జ్ఞానం బోధించాలి. చూడండి, మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి చెప్పాలా వద్దా? తనను ఆశ్రయించిన వాళ్ళని ఎవరిని పొమ్మడానికి వీలు కాదు జ్ఞానికి. ఏం చేశాడు ఇప్పుడు? ఆవిడ తిరిగి 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 మళ్ళా 8 ఏళ్ల తర్వాత వచ్చింది. ఏమని? ఏమండి అక్కడ తెల్ల కాకులు ఉన్న ఊరే లేదట అసలు. మీరేమో తెల్ల కాకులు ఉన్న ఊరుందని, తెల్ల ఆవాలు కూడా దొరుకుతాయని మరి చెప్పారు. అసలు ఆ తెల్ల కాకులు ఉన్న ఊరే దొరకలేదు, తెల్ల ఆవాలు ఎక్కడ దొరుకుతుంది బాబు? మీరు ఇలాంటి గుర్తులు చెప్పి పంపించారు ఏమిటండి అని అడిగి, ఇదిగోనమ్మా మీ అబ్బాయి జ్ఞానవంతుడు అయ్యాడు, పట్టుకెళ్ళాను. అదేంటి? నేను 8 ఏళ్ల పాటు శ్రమ చేసి భూమండలం అంతా తిరిగి తెల్ల కాకులు దొరకలేదని వస్తే మీరేమిటి మా అబ్బాయి జ్ఞానవంతుడు అయ్యాడు అంటారు? నువ్వు మొదట్లో ఏమడిగావు? మా అబ్బాయికి జ్ఞానం బోధించమన్నావు. కానీ మీ అబ్బాయికి జ్ఞానం బోధించాలి అంటే కనీసం 8 ఏళ్ళు పడుతుంది. నిన్ను కూర్చోమంటే కూర్చుంటావా? కూర్చోవు కదా. పైగా ఏం చేస్తావు? కూర్చొని మీ అబ్బాయిని ఎడగొడతావు, చదువుకునే పిల్లాన్ని ఎడగొడతావు. మరి ఇప్పుడు నీకు ఏదైనా ఒక పని 8 ఏళ్లకు సరిపడా అప్పచెప్పాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నీ పనిలో నువ్వు ఉంటావు, ఆ పిల్లవాడు చదువుకోవాల్సింది చదువుకుంటాడు, ఆ పిల్లాడికి జ్ఞానం. కాబట్టి నీకు పని అప్పచెప్పే ఏమిటి? నీకు కూడా జ్ఞానం వచ్చింది. ఏమిటి? తెల్ల కాకులు ఉన్న ఊరు లేదని, తెల్ల ఆవాలు కూడా లేదని. అంటే ఏమిటి మహాప్రభు, దీని అంతరార్థం ఏమిటి అంటే, అందరూ జ్ఞానులే అయి ఉండగా మరలా జ్ఞానం బోధించమని నన్ను అడుగుతాడు. వస్తుత మానవులందరూ కూడా స్వరూప జ్ఞాన సంపన్నులు, ఆత్మస్వరూపులు, బ్రహ్మస్వరూపులు. ఏం భేదం లేదు. తెలుసుకోవడంలో భేదం అంతే, గుర్తించడంలో భేదం అంతే. గుర్తిస్తే నువ్వు కూడా జ్ఞానివే, గుర్తించకపోతే ఆ తెల్ల కాకులు ఎక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటూ పోవడం, ఆ తెల్లవాళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటూ పోవడం. ఈ అన్వేషణ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదమ్మా. బాహ్యంలో ఎంతకాలం వెతికినా కూడా నువ్వు ఆ జ్ఞానం అనే ఫలాన్ని పొందలేదు. తప్పక మానవ జీవనంలో బహిర్ముఖం నుంచి అంతర్ముఖాన్ని గనక నువ్వు పొందినట్లయితే ఆ తెల్ల కాకి నీలోనే ఉంది. అదెవరండి? హంస. హంస అనటం రాని వాళ్ళు ఆ హంసను చూసి తెల్లగాకి అని పిలిచారు. ఎవరైతే అంతర్ముఖ పరిజ్ఞానం ఉందో వాడు గ్రహించారు అది హంస. ఆ హంస కూడా ఒక ఉపనిషత్తు బోధించింది. హంస తత్వోపనిషత్తు అనే ఉపనిషత్తు బోధించింది. ఆ హంస నారాయణ స్వరూపం. అది తెల్లవాలండి, అవి నీ భ్రాంతులు. ఎప్పుడైతే హంసతత్వాన్ని నువ్వు ఎరిగావో అప్పుడు ఆ భ్రాంతులన్నీ తెల్ల ఆవాలాగా లేనివని తీసుకుంటావు. చాలా చాలా ముఖ్యమైనటువంటి విధానం ఇది. అంటే గురువు గారు ఏదైనా గుర్తు చెబితే ఏ గురి, ఏ లక్ష్యంతో చెప్పాడు, ఇది చాలా ముఖ్యం. ఇది పట్టుకుపో అంటే అది పట్టుకుపోవడమేనా? ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఎందుకు వెళ్ళాలి అంటే విచారణ లేకుండా ఇచ్చింది పట్టుకుపోయాడు అనుకోండి, ఏం చేసుకుంటాడు? కాబట్టి జాగరూకుడవై గురు పాదములను ఆశ్రయించి సరి అయినటువంటి ప్రశ్నతో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ పాదములను ఆశ్రయించింది ఉపయోగపడుతుంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. అనేకమైన గురు సాంప్రదాయాలలో ఒక 20, 30, 40 మంది గురువులు ఒక దగ్గర కలుస్తారు. ఆరాధన అనే పేరు. అక్కడికి ఒక 20, 30, 40 మంది శిష్యులు కూడా వస్తారు. ఈ వచ్చిన 20, 30, 40 మంది గురువులు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందులో సీనియర్ గురువులు, జూనియర్ గురువులు ఉంటారు. వీళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు. ఇంకా వీళ్ళకంటే జూనియర్లు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఇక ఉపదేశం తీసుకోబోయే వాళ్ళు, తీసుకున్న వాళ్ళు, తరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో శిష్య స్థాయిలో వాళ్ళు ఈ 30, 40 మంది కాళ్ళు పట్టుకుంటారు. ఈ కాళ్ళు గడగడం, కాళ్ళు పట్టుకోవడం, ఇదంతా ఎట్సెట్రా ఈ కార్యక్రమం అంతా
ఆ ఆరాధన సందర్భంగా జరుగుతుంది. సుమారు ఇది ఒక 3 నుంచి 5 గంటలు పడుతుంది. ఈ శిష్యులందరూ ఆ గురువుల్ని ఆరాధించడం అంటే ఒక్కొక్కరిని కూర్చోబెట్టాలి, కాళ్ళు కడగాలి, వాళ్ళని దేవుడిగా షోడశోపచార పూజ చేయాలి, మెళ్ళో పూలమాల వేయాలి, వస్త్రాలతో సత్కరించాలి, తాంబూలం ఇవ్వాలి, దక్షిణ ఇవ్వాలి, పూలు ఫలాలు ఇవ్వాలి. ఇలా అన్ని పనులు పూర్తి చేయాలి. వారే భగవంతుడిగా భావించి గురు సాక్షాత్ పరబ్రహ్మగా భావించి అర్చన పూర్తి చేయాలి. ఇలా వచ్చినటువంటి 30-40 మంది గురువులకు అర్చన పూర్తి చేయాలి. అలా ఒకరికి చేస్తే అయిపోతుంది కదండి అంటే అలా కుదరదండి. 30 మంది శిష్యులు 30 మంది గురువులకి చేయాల్సిందే అన్న. ఏమైపోయింది? పొద్దున 7:00కో 8:00కో మొదలు పెడతారు, మధ్యాహ్నం 1 గంట అయిపోతుంది. 1 గంట అయిపోయింది, భోజనం చేద్దాం అంటారు. మళ్ళీ భోజనం చేసేప్పటికి 3 అయిపోయింది. 3 అయిపోయిన తర్వాత పాఠం అండి, సభ అండి అంటారు. ఆ సభ తీరేటప్పటికి 4 అయిపోయింది. 5:00కల్లా వెళ్ళిపోవాలి. ఈ 30 మంది గురువులు కలిసి ఆ గంటలో పాఠం చెబుతారు. అంటే మనిషికి 2 నిమిషాలు వస్తుంది. ఇలా జరిగిపోతూ ఉంటుందంటే ఎన్నో ఆరాధనలు. బాబు ఈ శిష్యుల్ని అడిగాను, ఆయన మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇలా అన్ని ఆరాధనలకి వెళ్తుంటారు. అంటే ఒక గురువు గారు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న 20-30 మంది, 40-50 మంది, 100 మంది వాళ్ళందరికీ కలిపి ఒక ఆశ్రమం, ఒక విధానం, ఒక పద్ధతి సూచించారు. సూచించి బాబు ఈ పద్ధతిలో తరించండి అని చెప్పారు. తరించమన్న జ్ఞానం మరుగైపోయి భౌతిక లక్షణం మాత్రమే పడుతుంది. అది వచ్చింది. సంప్రదాయంలో తప్పులేదు. తప్పు ఎక్కడొచ్చింది అంటే జ్ఞానం మరుగైపోయి గురువు కాళ్ళు పట్టుకుంటే జ్ఞానం వస్తుంది అనే కూడా వచ్చింది. అది ఇంకా ఎంత ప్రమాదకారిగా పరిణమించిందయ్యా అంటే గురు పాదోదకం పిబేతని గురు గీతలో వస్తుందండి. గురు రుచిష్టం తినమని, గురు పాదోదకం తాగమని ఇలాంటి సూచనలు ఉంటాయి ఇందులో. వాటిని యథాతథంగా స్వీకరించేశారు, వాచ్యార్థంగా స్వీకరించేశారు. అందువల్ల ఏమైపోయింది? లక్ష్యార్థం మరుగైపోయి వచ్చిన వాళ్ళందరినీ కాళ్ళు మొదట్లోనే ఎంట్రన్స్లోనే పట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన వాళ్ళని కాళ్ళు కడుక్కొనేవారు. మీ కాళ్ళు మేమే కడగాలండి. ఆ కాళ్ళు కడుగుతారు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళన్నీ శుభ్రంగా తాగడానికి అందరికీ తీర్థంగా ఇస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినటువంటి కాళ్ళతో అలాగే కడిగి ఆ నీళ్లు పుచ్చుకుంటే ఈ శిష్యుల ఆరోగ్యం ఏమైనా ఉంటుందంటారు? అలా చెప్పారా? అలా చెప్పలేదు కదా. ఏ దృష్టితో చెప్పారో మనం ఏ దృష్టితో ఆచరిస్తున్నాం అనే వివేకం ఉండాలి, ఆలోచించాలి. ఏ ఆచారమైనా ఏ ఆచరణైనా పరబ్రహ్మమనే నిర్ణయం పొందడం దృష్ట్యా చెప్పబడింది. ఇంకో ఉదాహరణ చెప్తారు. బ్రహ్మ విద్యలో అనే పుస్తకంలో ఆసనాల యొక్క వివరణ అంతా ఉంటుంది. వీరాసనమని, సిద్ధాసనమని, పద్మాసనమని, ముక్త పద్మాసనమని, వజ్రాసనమని ఇలా రకరకాల ఆసనాలు 21 ఆసనాలు చెప్తారు. చిట్ట చివరి ఆసనం సుఖాసనం. 21వ ఆసనం సుఖాసనం. 20 ఆసనాలలో ఏం రాసి ఉంటుందంటే ఈ కాలు అక్కడ పెట్టాలి, ఆ కాలు ఇక్కడ పెట్టాలి, ఈ చెయ్యి అలా పట్టుకోవాలి, ఈ ముద్రలో పట్టుకోవాలి, ఆ దృష్టితో చూడాలి, ఇలా స్థిరంగా కూర్చోవాలి, అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, నియమాలన్నీ ఉంటాయి. ఈ శ్వాసను ఇలా కుంభించాలి, ఇలా వదిలిపెట్టాలి, ఇలా తీసుకోవాలని ప్రాణాయామం కూడా చెప్పబడుతుంది. ధ్యానానికి దృష్టి ఎక్కడ నిలపాలనేది కూడా చెప్పబడుతుంది. ఇలా ఈ సమాహారం అంతా చెప్పబడుతుంది. చిట్ట చివరి సుఖాసనం దగ్గరకు వచ్చేటప్పటికి పరబ్రహ్మమనే నిర్ణయంలో తనను తాను పోగొట్టుకొనుటయే సుఖాసనం. సాధకులందరికీ ఉత్తమమైన ఆసనం ఈ సుఖాసనం అని ముగింపు వాక్యం కూడా. నా దృష్టిలో సుఖాసనం అంటే ఏమిటంటే ఫ్రీగా కాళ్ళు చేతులు ఫ్రీగా వదిలేసి కుర్చీలోనో సోఫాలోనో ఎలా కూర్చున్న 5 నిమిషాల్లో సుఖ నిద్ర పట్టేటట్టుగా కూర్చుంటే అది కూడా సుఖాసనం. కానీ మరి ప్రయోజనం లేదు కదా. అక్కడ ఈ రీతిగా కూర్చోవాలని లేదు కదండి. కాబట్టి ఎలా అయినా కూర్చోవచ్చు, ఎలా అయినా ధ్యానం చేయవచ్చు. ఏ దృష్టి పెట్టక్కర్లేదు, ఏదీ గమనించక్కర్లేదు, ఏదీ చెయ్యక్కర్లేదు. అంతే. నీవే పరబ్రహ్మమని నీకు తెలియబడుతుంది అన్నారే అనుకోండి, ఈ పని ఎప్పటికవుతుంది. అలాగే
జాగ్రత్తగా ఇక్కడ పార్వతీదేవి చెప్తున్నటువంటి ఈ లక్షణాన్ని సరిగా పట్టుకోవాలి. పరబ్రహ్మమును మాత్రమే నేను తెలుసుకోవాలి. ఆ ఏది తెలుసుకుంటే నాలో ఉన్న భ్రాంతులన్నీ తొలగిపోతాయి. అంటే ఏమిటయ్యా, సూర్యోదయం అయితే చీకటి కొంచెం కొంచెంగా పోతుంది అన్నారనుకోండి ఎవరైనా. కరెక్టేనా? సూర్యోదయం అయితే చీకటి కొంచెం కొంచెంగా పోవడం ఏమిటి? ఒకసారే పోతుంది. కొంచెం కొంచెంగా ఎలా పోతుంది? సూర్యోదయం కాకముందు ఆకాశం అంత చీకటి ఉందండి. సూర్యోదయం అయింది, ఆకాశం అంత చీకటి. 1/10 వంత ఒకసారి, 1/20 వంత ఒకసారి, 1/50 వంత ఒకసారి అట్టా పోతుందా? పోదు కదా. చీకటంతా ఒకసారే పోయింది. ఎలా పోయింది అని అడిగాను. ఎలా పోయిందంటే సూర్యోదయం అయింది కాబట్టి పోయింది అన్నాడు. కాదయ్యా, చీకటిని సూర్యుడు మింగేశాడు అన్నాడు. ఏంటండి ఇలాంటి పనులు కూడా చేస్తాడు సూర్యుడు? మాకు తెలిసి సూర్యుడు ప్రకాశించడం ఒకటేనే. కాదయ్యా బాబు, సూర్యుడు చీకటిని మింగేశాడు, అదే సత్యం. నేను ఒప్పుకోనండి. నువ్వు ఒప్పుకోవడంతో ఎవరికి పని? సూర్యుడు చీకటిని మింగేస్తాడు, అదే సత్యం. అంతే. ఏ దృష్టితో చూస్తే సూర్యుడు చీకటిని మింగేయడం అనేది సత్యం అని బోధపడుతుందో ఆ దృష్టిని పొందడానికి గురువు గారి పాదాలు పడుతున్నారు. ఇదిగా గురువు గారి పాదాలు పట్టుకోవడానికి కారణం. గురువు గారి పాదాలు పట్టుకుంటే ఒక దృష్టి కలుగుతుంది. ఆ దృష్టి వలన నీకు ఒక రహస్యం బోధపడుతుంది. సూర్యుడు చీకటిని ఎలా మింగేస్తున్నాడు, ఇది ఒక దృష్టి. దీనికి బ్రహ్మజ్ఞానం, తత్వజ్ఞానం అనే దృష్టి అంటారు. రెండవ దృష్టి ఉంది, పరతత్వ దృష్టి. ఈ పరతత్వ దృష్టిలో సూర్యుడిని చీకటి ఎలా మింగేస్తుందో చూడు. చీకటిని సూర్యుడు ఎలా మింగేశాడో నీకు ఏ దృష్టి వలన తెలియబడుతుంది? దానికేమో తత్వజ్ఞాన దృష్టి అని. సూర్యుడినే చీకటి ఎలా మింగేస్తుందో తెలిస్తే అది పరతత్వ దృష్టి అని పేరు. గురుపాద కమల వలన ఆశ్రయించడం ద్వారా ఇటువంటి దృష్టిని పొందాలి, దృక్స్వరూపాన్ని పొందాలి. దృశ్య స్థితిని విడనాడాలి, ద్రష్ట స్థితిని కూడా విడనాడాలి, దృక్స్థితిని పొందాలి. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి. బ్రహ్మం అనగా ఏమి? దృక్కే బ్రహ్మము. ఏమండి దృశ్యం బ్రహ్మం కాదా? తిరిగి ప్రశ్నించాను. ఇప్పుడు గురువు గారు నీకు దృశ్య స్వరూపుడా, ద్రష్ట స్వరూపుడా, దృక్స్వరూపుడా? కాళ్ళు పట్టుకున్నావు, ఏం చేయాలి ఇప్పుడు? కాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. కాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందా? కాళ్ళు ఏమైనా బాగా వాస్తాయా, వాయువా? ఇంతమంది పట్టుకుంటే కాళ్ళు వాస్తాయా, వాయువా అనేది కాదు ప్రశ్న. కాళ్ళు పట్టుకోవడం ద్వారా కాలి బటన్ వేళ్లలో ఉన్నటువంటి నరాలను ఎక్కడ దాకా విడినయ్యా అంటే బ్రహ్మరంధ్ర స్థానం దాకా విడినాయి. కాబట్టి ఆయన బ్రహ్మరంధ్ర స్థానంలో దృష్టి సదా ఉన్మని మనోన్మని అవస్థలలో నిలుపుకొని ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన చూస్తే ఎక్కడ చూస్తాడట? అక్కడి నుంచి చూస్తాడు. ఆశీర్వదిస్తే ఎక్కడ ఆశీర్వదిస్తాడంటే నీ బ్రహ్మరంధ్ర స్థానం మీద తన హస్తమస్తక సంయోగం ద్వారా ఆశీర్వదిస్తాడు. తద్వారా నీలో నీ మనోబుద్ధి చిత్తాహంకారములు ఆగిపోయినటువంటి స్వప్రకాశ స్థితి దర్శనము ఉంటుంది. ఇది హస్తమస్తక సంయోగం యొక్క ప్రయోజనం. ఎవరికైనా అలా గనక ఆ క్షణంలో ఆ దర్శనం కలిగితే ఆ దర్శన స్థితిలో ఉండిపోమని ఆశీర్వదిస్తాడు. ఆ ఉండిపోవడం బ్రహ్మైవ భవతి. అంటే సర్వకాలము సర్వవ్యాపక ప్రకాశంగా మనోబుద్ధి చిత్తాహంకారములు లేనటువంటి ప్రకాశంగా ఉండిపోవుట. ఆ దర్శనము, ఆ ఆశీర్వచనం. దర్శన స్పర్శన సంభాషణములు 3 ఏకకాలంలో పూర్తయ్యారు. దీనికి త్రివిధ దీక్షలని పేరు. ఇది ఎప్పుడు పనిచేస్తుందయ్యా అంటే
నీవు సిద్ధపడి రావాలి. ఆ సందర్భానికి ఆయన ఉన్మని మనోన్మని అవస్థలలో నుంచి చూడాలి. అక్కడ ఆ స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడికి సంకల్పం కలగాలి. ఆ సంకల్పం కలగడానికి కారణం ఏమిటి అంటే నువ్వు ఆయన పాదాలు పట్టుకున్న స్పర్శ. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత ఆయనలో సంకల్పం కలిగింది. అంటే ఇంకేం లేదు అక్కడ. వెంటనే ఆ స్థితి నుంచి కడుజరి చూశాడు. ఓ, అధికారి అయిన శిష్యుడు వచ్చాడు అనుకున్నాడు. ఆయన కడుజరి చూడగానే ఈ కిందకి వంగి ఉన్నటువంటి శిష్యుడు పైకి కళ్ళలో చూస్తాడు. తను రెప్ప వేయకుండా చూస్తాడు. ఎంతసేపు చూడాలయ్యా? గురువు గారు చూపు మరల్చుకునేటంత వరకు నువ్వు చూడాలి, నియమం. నువ్వు ముందే చూపు తిప్పేసుకున్నావు అనుకో, ఈశ్వర మళ్ళా ఎప్పటికో ఆ సందర్భం. కాబట్టి అలా జాగరూకుడవై ఈ త్రివిధ దీక్షలను పొందాలి. ఏమంటే జీవితంలో ఎన్నిసార్లు పొందాలి? శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుడు ఇచ్చినట్టు, శ్రీరామచంద్రమూర్తి శబరికి ఇచ్చినట్టు, శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడికి ఇచ్చినట్టు. అంతే. ఒకసారి జీవితానికి ఒక పాద నమస్కారం, ఫినిష్ అయిపోతుంది. సరి అయిన పాద నమస్కారం, సరి అయిన దృష్టి, సరి అయిన లక్షణం సరిపోతుంది. సరి అయిన ప్రశ్న, సరి అయిన ప్రశ్న లేకుండా సరి అయిన స్థితి లేకుండా. అంటే శబరి పాపం రామనామ స్మరణ ఎంతకాలం చేసింది? ప్రపంచ స్పృహ కోల్పోయినంతగా. చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రపంచ స్పృహతో గురువు గారి కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు దృష్టి దేని మీద ఉందంటే, అయ్యా మీకోసం 2 డజన్ల అరటిపళ్ళు తెచ్చాను, పక్కవాడు 1 డజనే తెచ్చాడు, నేను మీకు దక్షిణ 1116 పెట్టాను, వాడు కేవలం 1116 పెట్టాడు. ఇలాంటి ప్రాపంచికమైనటువంటి స్ఫురణ, లేదా నేను మీకు పట్టు బట్టలు తెచ్చాను, వాడు మీకు నూలు బట్టలే తెచ్చాడు, మీరు నన్ను గట్టిగా ఆశీర్వదించాలండి అని అడుగుతుంటారు కొంతమంది. ఎలా ఆశీర్వదించాలో కూడా శిష్యుడే చెప్తాడు అన్నమాట. ఒకవేళ వారు చెప్పలేదనుకోండి, వారి పక్కన ఉన్నవారు చెప్తుంటారు, మా అబ్బాయిని మీరు కొంచెం గట్టిగా ఆశీర్వదించాలండి. గట్టిగా అంటే ఏం చేయాలి? ఇప్పుడు నెత్తి మీద మొట్టుగా వేయాలి. దాని అర్థం అదే. కాబట్టి సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ఈ సత్యాన్ని గ్రహించమని పార్వతీదేవి చెప్తారు. నీవు ఆశ్రయించినటువంటి వాడు సర్వజ్ఞుడైనటువంటి వాడు, నీలాంటి కించిదజ్ఞుడు కాదు. ఆయన దర్శన స్పర్శన సంభాషణముల చేత, కేవలం మౌనం చేత మాత్రమే మార్చగలిగినటువంటి మహనీయుడు. ఆయన ఏం మాట్లాడాడు? స్వచ్ఛ రూపో మహామౌని జితేంద్రియ, జ్ఞానాగ్ని కలిగినటువంటి వాడు. ఎవరికైనా ఇస్తే ఏమిచ్చి పంపిస్తాడంటే జ్ఞానాగ్నిని ఇచ్చి పంపిస్తాడు. అంతే. గురువు దగ్గరికి వెళితే మిగిలేవాడెవడు ఉండడు. అదేమిటండి? నిజ గురు నిజ శిష్యుడు గనక జీవితంలో ఎప్పుడైనా తారసిల్లితే ఏం జరుగుతుంది? శిష్యుడు పూర్ణంగా భస్మం అయిపోయేటట్టుగా, విభూతిగా మారిపోయేటట్టుగా, పూర్ణం జ్వలతి ఆర్ద్రం జ్వలతి పూర్ణం జుహోతి అనేటటువంటి పద్ధతిగా పరిణామం వచ్చేటట్లుగా జ్ఞానాగ్ని నిచ్చి పంపిస్తాడు. ఆ జ్ఞానాగ్నిని పోషించుకుంటూ తనను తాను పోగొట్టుకోవాలి. అంతే, అయిపోయింది.
బోధలన్నీ అయిపోయినాయి, పాఠాలన్నీ అయిపోయినాయి, ఆచరణలు కూడా అయిపోయినాయి, సాధనలు కూడా అయిపోయినాయి. ఈ ఒక్క ఆశీర్వచనం నీకు ఎవరి వద్ద లభిస్తే, ఈ జ్ఞానాగ్ని అనేటువంటి అనుభవం ఎక్కడైతే నీకు లభిస్తే, సర్వవ్యాపక ప్రకాశం అనే అనుభవం ఎక్కడైతే లభిస్తే, వారు నీకు నిజ గురువు. అంతే. ఇది నిజ గురువును పట్టుకోవడానికి, గుర్తించడానికి సరి అయినటువంటి విధానం. కానీ గురుగీతలో చెప్పబడే గురు పూజా విధానం నిజ గురు పూజా విధానం. ఎవరు చేయగలరయ్యా? నిజ శిష్యులే చేయగలరు. ఒక్క అమ్మవారు తప్ప ఇంతవరకు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు సరిగ్గా ఈశ్వరార్చన చేసిన వాడు రెండవ వాడు లేడు. అంతే. ఏమండి మరి మీరు రోజు చేసేదంతా ఈశ్వరార్చన కాదా? కాదు. అదేమిటండి, మిమ్మల్ని నమ్ముకొని మీరు చెప్పినటువంటి ఈశ్వరుణ్ణి, అసలే మా అందరికీ చేతిలో బాణలింగం కూడా పెట్టారు, రోజు రుద్రం చేయమన్నారు, అన్ని కష్టాలు బట్టి రుద్రం నేర్చుకున్నాం, రోజు అభిషేకం చేస్తున్నాం, ఈశ్వరార్చన షోడశోపచారాలతో చేస్తున్నాం అనుకుంటున్నామే. నేను చేసే అర్చనలన్నీ నిష్ఫలమేనా? 100కి 100 నిష్ఫలమే. అయిపోయింది. హార్ట్ అటాక్ వచ్చినంత పని. లక్షలాది శివాలయాలలో, లక్షలాది ఆశ్రమాలలో చేసే ఈశ్వరార్చన నిష్ఫలమేనా? సంపూర్ణంగా నిష్ఫలమే. ఎవరు చెప్తున్నారు? గురుగీత చెప్తున్నారు. లోపలికి వెళ్లే కొద్ది చెప్తున్నారు. ఎందుకని? నువ్వు ఏ పూజలు చెయ్యాలన్నా అమ్మవారి ద్వారానే చెయ్యాలి. అమ్మవారు కానిది ఈ సృష్టిలో రెండవది లేదు. రెండవదే లేదంటుంటే నేను ఈశ్వరార్చన చేశానంటావు. నువ్వెక్కడున్నావు అసలు? ఉంటే ఆయన ఉన్నాడు, లేదంటే ఆయన ప్రతిబింబమైన అమ్మవారు. అంతే. అసలు 84 లక్షల దేవరాజులే లేవు, పంచభూతాత్మకమైన సృష్టి లేదు. ఒకవేళ ఉన్నదని అన్నా అది అమ్మవారే. అంతే. అలా ఎవరైతే ఉన్నారో, దీని అర్థం ఏమిటంటే ఇంత లోతుగా చెప్పడంలో గురు శిష్యులు బింబ ప్రతిబింబులు. కాళ్ళు పట్టుకుని గురువు కళలోకి చూసినప్పుడు, గురువు తన కళల్లోకి చూసినప్పుడు అక్కడ బింబ ప్రతిబింబ భావం ఏర్పడుతుంది. గురు శిష్య అన్యోన్య దర్శనం అంటారు. ఒక్కరు చూడడం కాదు, ఇది ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారట. కందార్థాలలో ఒక అధ్యాయం ఉంటుంది. గురు శిష్య అన్యోన్య దర్శనం. ఆహా, ఎన్నో జన్మల నుంచి వెతకగా వెతకగా నా యొక్క బింబాన్ని నేను దర్శించగలిగాను అని శిష్యుడు అనుకోవాలి. ఆహా, ఈశ్వరానుగ్రహం చేత నా నిజ ప్రతిబింబం నా కళ్ళ ముందుకు వచ్చింది అని గురువు గారు చూడాలి. అంతే. ఈ బింబ ప్రతిబింబ దృష్టి ఎప్పుడైతే ఇద్దరి మధ్య ఏకకాలంలో సంభవించిందో ఏ తత్క్షణమే శిష్యుడు పూర్ణంగా దగ్ధమైపోయేటటువంటి జ్ఞానాగ్ని కణం ప్రవేశపెట్టబడుతుంది. ఆ జ్ఞానాగ్ని కణం ప్రవృద్ధమానమై శిష్యుణ్ణి పూర్ణంగా దహించి వేస్తుంది, నిశ్శేషంగా నిర్మూలిస్తుంది. నిర్మూలమే తదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం. ఆ కైవల్య స్థితి లభించేంత వరకు ఆ జ్ఞానాగ్ని చాలా. ఒక్కసారి గనక జ్ఞానాగ్ని గనక ప్రజ్వరిల్లితే నీకు కైవల్య నిర్ణయం అయ్యే వరకు కూడా అది చల్లారదు. అది పంచభూతాలలో సృష్టికి సంబంధించినటువంటి పంచాగ్నులలో భాగం కాదు. చాలా విశేషమైనటువంటి. ఎంత విశేషమయ్యా! గురు శిష్య ఐక్యతా సిద్ధిని కలిగిస్తుంది. గురు శిష్య రహిత స్థితిని కూడా ప్రసాదిస్తుంది. దగ్ధపటలవత్తుగా మార్చి
కాబట్టి గురువు గారి పాదాలు పట్టుకోవడం వెనక ఇంత కథ ఉన్నదనమాట. ఇంత లోతైన దృష్టి కలిగి ఉండాలట శిష్యుడు. ఇంత పరిపూర్ణమైనటువంటి అనుగ్రహపూర్వకమైనటువంటి కృపారస వృష్టి, కరుణారస దృష్టి కలిగి ఉండాలట గురుమూర్తి. చదవండి. మహదేవ ఉవాచ మమ రూపాసి దేవి త్వం అతస్తత్కథయామి తే లోకోపకారం ప్రశ్నో న కేనాపి కృతః పురా. తాత్పర్యము: ఓ పార్వతీ, పూర్వము ఇట్టి లోకోపకారమగు ప్రశ్న ఎవరి చేతనూ చేయబడలేదు. నీవు ప్రత్యక్షముగా నా స్వరూపురాలవైతివి కనుక నీ కొరకు నేను చెప్పుచున్నాను, వినుము. ఆహా, ఎంత గొప్ప ఆశీర్వచనం! లోకోపకారం, లోక కళ్యాణం కోసం ఏ శిష్యుడైతే జీవిస్తాడో, చాలా చాలా ముఖ్యమైన విషయం. నీవు పూర్ణ గురువు దగ్గర పూర్ణమైన అనుగ్రహాన్ని కనుక నువ్వు పొందాలి అంటే లోక కళ్యాణం కోసం నిన్ను నువ్వు పోగొట్టుకునేవాడవై ఉండాలి. అలాంటి వాడికి గొప్ప ఆశీర్వచనం లభిస్తుంది. ఏమిటి? నీవు ప్రత్యక్షముగా నా స్వరూపురాలవు. చాలా చాలా ముఖ్యమైనటువంటి రెండు మాటలు. ఉదాహరణ చెప్తాను. వివేకానందుడు పరమహంస దగ్గర అనుభవాలను పొందుతూ ఉన్నాడు. వారితో పాటు అనేక మంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ మిగిలిన శిష్యులందరూ కూడా అనేక రకాలైనటువంటి దివ్యానుభూతులను పొందుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మన వాళ్ళు కూడా ఏవో చెప్తూ ఉంటారు. మీరంతా 10 మంది కలిసి కూర్చున్నారు అనుకోండి, ఏమంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా అయింది, ఇక్కడికి వెళ్ళినప్పుడు అలా అయింది అని ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే శిష్యులందరూ కలిసి కూడా చెప్పుకుంటూ ఉన్నారు. పాపం వివేకానందుడికి అలాంటి ఏ అనుభవాలు ఏమిటో, వీళ్ళందరూ ఆ అనుభవం కలిగి, ఈ దర్శనం కలిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, అక్కడ ఆకాశంలోకి వెళ్ళాను, ఇక్కడ పాతాళంలోకి వెళ్ళాను, ఇలా ఏవేవో చెప్పుకుంటున్నారు. ఉంటే వీళ్ళని అడిగి ప్రయోజనం ఏముంది? వాళ్ళకు తెలిసింది చెప్తారు తప్ప నన్ను ధరింపజేయగలిగిన వాళ్ళు కాదు. అడిగేది ఏదో పెద్ద అయినాడు అనుకున్నాడు. వీళ్ళే పరమహంస ఏకాంతంలో ఉన్నారు. చూశారు, తేరిపారు చూశారు. ఏమిటన్నారు? మహానుభావ, వాళ్ళందరూ అనేక రకాలైన దివ్యానుభవాలు, అనుభూతులు ఏకరువు పెడుతున్నారు. నేనేమో మౌనం వహించాను. నాకేమి అటువంటి అనుభవాలు లేవు. నేనెక్కడికి ఆకాశంలోకి వెళ్ళలేదు, పాతాళంలోకి అంతకంటే వెళ్ళలేదు. నాకేమి వాళ్ళకి వచ్చిన అనుభవాలు, గాల్లో ఎగరడాలు ఇత్యాదులు నాకేమీ రాలేదు. ఏదో వాళ్ళు ఏవో వాళ్ళ వాళ్ళ భాషలో ఏవో చెప్పుకుంటున్నారు. అమ్మవారు కనబడ్డారు, అయ్యవారు కనబడ్డారు, ఆ దేవత కనబడ్డాడు, ఈ దేవత కనబడ్డాడు, ఆ మహర్షి కనబడ్డాడు, ఈ మహర్షి కనబడ్డాడు, ఆ గురువు కనబడ్డాడు, ఈ గురువు కనబడ్డాడు అని ఏవేవో చెప్పిస్తున్నారు. కాస్త నాకు కూడా అటువంటి అనుభవాలు ఏమైనా ప్రసాదించవచ్చు కదా అని అడిగి, ఒరే 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 ఒరే, అదంతా బాల్యపు చేష్ట. పిల్లవాడికి ఏవేవో కనబడుతూ ఉంటాయి, తల్లికి ఏవేవో చెప్తూ ఉంటాడు కథలు. తల్లి ఏం చేస్తుంది? ఆ పిల్లవాడిని దారి మళ్లించాలి. ఎందుకంటే వాడు మరి అన్నం తినడు కదా. వాడి కథలన్నీ సత్యమేనని ఒప్పుకుంటుంది ఆ తల్లి. వాడు ఏమంటాడు? గుమ్మడికాయ అంత, ఉసిరికాయ అంత ఊళ్ళో గుమ్మడికాయ అంత మనిషిని చూశారంట. ఉసిరికాయ అంత ఊళ్ళో గుమ్మడికాయ అంత మనిషి అంటే అదంతే, వాడి ఊహకు కరెక్టే అది. ఆవిడ కావాల్సింది గుమ్మడికాయ అంత మనిషి ఉన్నాడా లేదా, ఉసిరికాయ అంత ఊరు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. ఆవిడ పిల్లవాడు ఆనందం ప్రధానం ఆవిడ. అంటే
అయిపోయింది. అలాగే జగజ్జనని సాధకులందరినీ, తన బిడ్డలే కదా వాళ్ళందరినీ, ఇలా బాల్యపు చేష్టలతో ఆడుకునేటట్టు చేస్తుంది. నీవు దానికోసం పుట్టలేదు. అదేమిటి స్వామి, వాళ్ళందరూ వాటినే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళకేం తెలుసు? వారి జన్మ రహస్యం వారెరుగరు. మరి ఇప్పుడు నేను ఎందుకోసం పుట్టానంట? లోకోద్ధరణ కోసం పుట్టావు. అదేమిటి స్వామి? ఎవరిని స్మరిస్తే ఈ ప్రపంచం జ్ఞానంతో పులకాంకితమవుతుంది, లోకం మొత్తం జ్ఞానం అనేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతుంది, అటువంటి జ్ఞాన ప్రవాహాన్ని సృష్టించగలిగిన మేరునగ ధీరుడవు. అటువంటి మహానుభావుడవు ఈ చిన్న చిన్న పప్పు బెల్లాలు అడుగుతారు వాళ్ళు. పప్పు బెల్లాలు పిల్లాడికి ఆడుకుంటాడు, ఆకలి వేస్తే అమ్మ ఆకలి అంటే పప్పులో బెల్లమో చెదురు, మళ్ళా తినేసి ఆడు. ఇవన్నీ పప్పు బెల్లాలు. వీటి వల్ల ఏం ప్రయోజనం? నువ్వు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపం అనేటటువంటి నిర్ణయాన్ని పొందాలి. అది నీ లక్ష్యం. ఇక్కడ అమ్మవారు అదే మాట అడుగుతారు, స్వామి లోకాలు ధరించబడాలి. లోకాలంటే లోకములు, లోకేశులు, లోకస్థులు అందరూ లోకాలే. 14 లోకాలలో ఉన్నటువంటి వారందరూ ధరించాలంటే ఈ జ్ఞానం ఉండాలి, ఈ నిర్ణయం కావాలి. అంటే అప్పుడు ఏమంటున్నాడు సమాధానం? ఆశీర్వచన వాక్యం ఇచ్చాడు. నీవు ప్రత్యక్షంగా నా స్వరూపం. అంతకంటే ఆశీర్వచనం ఏంటారు? ఈశ్వరుడు నీవు ప్రత్యక్షంగా నా స్వరూపం, అపరమాహేశ్వరుడు అంటాం. అపరమాహేశ్వరుడా ఎలా వెలిగిపోతున్నాడండి? అర్థం ఏంటట? ఆ మాహేశ్వర కళ అలా వ్యక్తమవుతుంది. గురువు బ్రహ్మజ్ఞానం బోధించేటప్పుడు అతనిలో మహేశ్వరుడు ఆవహిస్తాడు. ఆ మాహేశ్వరి శిష్యుణ్ణి ఆవహిస్తుంది. అలాంటి సందర్భంలో జరుగుతుందట బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. అపరమాహేశ్వర మాహేశ్వరి సంయోగంగా జరుగుతుందయ్యా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి. ఆ గురువు ఎప్పుడూ ఆ స్థితిలో ఉండి అలా చూడాలి. ఈ శిష్యుడికి అమ్మవారి దయ, ఆ మాహేశ్వరి కృప కలగాలి. జరిగితే ఎలా చూశాడట? నీవు నా ప్రత్యక్ష స్వరూపాన్ని కదా అని చూశాడట. అంతే, అయిపోయింది. బ్రహ్మజ్ఞానం కలిగేసి. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలగాలంటే అమ్మవారి కృప కావాలా, అయ్యవారి కృప కావాలా? మళ్ళా మొదటికి వచ్చేసాడు. అమ్మ వేరే, అయిపోయింది. అలా చెప్పాడా? చెప్పలేదు. అంటే ఏ భేద భావన నీలో మిగిలినా, జీవుడు వేరే, దేవుడు వేరే, జీవుడు వేరే, బ్రహ్మం వేరే, అమ్మ వేరే, అయ్య వేరే, భార్య వేరే, భర్త వేరే, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. గురువు వేరే, శిష్యుడు వేరే. ఇట ఎన్ని భేదాలైనా చెప్పుకున్నావు అనుకో, ఏ ఒక్క భేద భావన నీలో మిగిలి ఉన్నా నీకు బ్రహ్మజ్ఞానం ప్రాప్తించదు, సందేహం లేదు. కాబట్టి ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆ మాహేశ్వర స్థితిలో ఉండాలి. ఆ మాహేశ్వర స్థితిలో ఉన్నప్పుడు అభేదం, రెండవది లేనే లేదు. అమ్మవారు చేసే తపస్సుది. అమ్మవారు నిత్య తపశ్శీల. చాలా మంది శీలం అంటే ఏదో చెప్పుకుంటూ ఉంటారు, అదంతా భౌతికం, వ్యవహారం. శీలం అంటే అది కాదు, తపశ్శీలత.
ఏమిటయ్యా ఇది? మాహేశ్వరునిలో లయమైపోయినటువంటి మాహేశ్వరిది మాత్రమే శీలం. అంతే. నేను వేరే అంటే శీలం లేదు. అంతే. చూడండి, ఇదే మనం ఇప్పుడు మనల్ని ఏ కేటగిరీ కింద లెక్క పెట్టుకోవాలి. చాలా మంది దుశ్చరిత్రల యొక్క, దుశ్శీలతల యొక్క చర్చ ప్రపంచంలో జరుగుతుంది. అదంతా గడిపోచలు నవలటం, వృధా ప్రయాసం. శీలమనగా ఏమి? మాహేశ్వర హృదయంలో మాహేశ్వరి ఎట్లా ఉన్నదో అర్ధాంగిగా, ఏకాంగిగా, అక్కడికి 2 స్థితులు ఉన్నాయంట. ప్రతిబింబంగా చూస్తే అర్ధాంగి, సామ్యంగా చూస్తే ఏకాంగి, పూర్ణంగా చూస్తే పూర్ణాంగి. మరి ఆ నిలకడ, ఆ స్థిరత్వం, ఆ అనుభవం, ఆ నిర్ణయం, దానికి శీలమని పేరు, దానికి సచ్చీలమని పేరు. అటువంటి మాహేశ్వర స్థితిని పొందినటువంటి పతివ్రతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ రోజు తలవమని శాస్త్రం చెబుతుంది. వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ కులంలో పుట్టారు, ఏం చేశారు, ఎవరిని వెళ్ళాడారు, ఏం అదంతా అది అనవసరం. అదంతా భౌతికం. దానికి ఏం లెక్క, దానికేం సంబంధం. వాళ్ళందరూ కూడా తపశ్శీలురు. కాబట్టి మానవులందరూ కూడా ఈ ఋషిప్రోక్తమైన జీవన విధానం కలిగి ఉండి మహర్షులై తరించాలి. అలా తరించాలి అంటే ఒకే ఒక మార్గం. ఏ మహానుభావుడైనా నా ప్రత్యక్ష స్వరూపానికి నువ్వు అన్నారు అంటే తరించిపోయినట్టే, ఇంకా తిరుగులేదు. స్వామి నిర్భయానందుల చేత మా శిష్యుడు అనిపించుకోవడానికి అనేక మంది ప్రయత్నం చేశారు. చాలా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ సాధారణంగా పెద్దలు ఎవరిని పెడితే వాళ్ళని శిష్యుడని అన్నారు. ఇప్పటికీ సత్శిష్యులమైనామా, గురుపుత్రులమైనామా అని సందేహపడవలసిన సందర్భం. శిష్యుడు అనిపించుకుంటే చాలండి మహానుభావులు వచ్చారు. ఎందుకని? ప్రత్యక్ష శివరూపిణం. పరమాహేశ్వరులైతే అమ్మవారు ప్రత్యక్ష శివరూపిణం. ఏం భేదం లేదు. ఇటువంటి అభేద స్థితి కలుగుతుంది వారు అంగీకరిస్తే. మనం అనుకుంటే కాదు. అందరూ శివాయ గురవే నమః జపం చేసుకుంటారు. ఎవరయ్యా మీ గురువు గారు? శివుడే. సంతోషం. ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకుంటే నాకు ఎలా తెలుస్తుందండి? తెలుస్తుంది. తెలుస్తుంది అంటే మీ ఇద్దరి మధ్య అటువంటి సంబంధం ఉండాలి. అలాంటి అవినాభావ సంబంధం, భావంతో పని లేని సంబంధం అని అర్థం. అవినాభావ సంబంధం అంటే వినాభావం, ఒట్టి వినాభావం కాదు, అది ముందు ఆ కూడా చేర్చింది. నిశ్శేషంగా భావం లేనటువంటి, భావాభావరహితమైనటువంటి సంబంధం నీకు ఈశ్వరుడికి ఉంది. అది నీకు స్ఫురిస్తే అది హృదయగతమైనది, జ్ఞానపూర్వకమైనటువంటిది. అలాంటి లక్షణం నీకు స్ఫురిస్తే అప్పుడు నీకు ఒక ఆశీర్వచనం లభిస్తుంది జీవితకాలానికి సరిపోతుంది. పునరావృత్తి రహితమయ్యేటటువంటి ఆశీర్వచనం అది. ఏదది? నీవు నా ప్రత్యక్ష స్వరూపం అని ఏదో ఒక నిజ గురుమూర్తి ఒక నిజ శిష్యుడికి చెప్తాడు. పెద్ద సమస్య ఎప్పుడు వచ్చిందంటే, వాళ్ళు మంది అప్లికేషన్ పెట్టుకుంటే వారు ఏమన్నారంటే, ఒక్కడికి వస్తుందండి అవకాశం అన్నారు. అయిపోయింది అందరిపై. అప్పటికే చాలా మంది ఆశ్రయించున్నారు. దాదాపు ఒక 100 చిల్లర దాకా అందరూ ఆశ్రయించున్నారు. ఏమన్నారు ఇప్పుడు? ఒక్కడికి అవకాశం వస్తుందండి అన్నారు.
సందేహం రావాలా వద్దా? మేము 100 మంది ఉంటే ఒక్కడనే తరింపు చేస్తానంటారు. మొదట చెప్పారు. ఏం చెప్పారు? అంతా అమ్మవారే. అంతా అమ్మవారే అంటే ప్రతిబింబం అంతా అమ్మవారే, బ్రహ్మాండం అంతా అమ్మవారే, సృష్టి అంతా అమ్మవారే. మరి అయ్యవారు ఆయన ఎప్పుడు అక్కడే ఉన్నాడు. ఆయన బింబస్వరూపం. ఇప్పుడు 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా? 100 లేదు, 1000. ఏకం సత్. ఈ సత్యాన్ని బోధించడం ఒక్కడికే తెరించే అవకాశం ఉందని చెప్పాలి. ఏకం సత్ బ్రహ్మ అనే నిర్ణయం ఎవరికైతే కలిగిందో వాడు గ్యారంటీగా తరిస్తాడు. వాడు ఎప్పుడూ అక్కడే. అసలు రెండో వాడేడి? లేనే లేడు. అసత్తుకి అవకాశమే లేదు. సర్వకాలము సర్వదేశములందు సర్వాత్మన సర్వ సాక్షిగా ఉన్నదేదో అది సత్. అది సర్వదేశములందు సర్వకాలములందు సర్వాత్మగా సర్వసాక్షిగా మార్పు లేకుండా ఏకముగా ఉంది. అది బ్రహ్మ. ఇది ఒక్కడైతే ధరించవచ్చు. ఒక్కడ ధరించవచ్చు అంటే అర్థం ఇది. ఒక్కడికి ఉందండి అవకాశం అన్నారు అంతే. ఒక్కడికి ఉంది అవకాశం అంటే ఇంకా అందరూ నేనండి బాబోయ్, నేనండి బాబోయ్ అంతే. పిల్లలు చాక్లెట్ల కోసం ఎగబడితే ఎలా ఎగబడతాము, అదేదో లడ్డూ పెడితే పట్టుకుపోయేట్టుగా భావిస్తారు. లడ్డూ పెడితే పట్టుకుపోయేది కాదు అది. తురీయ నిష్ఠ చేత గురు శిష్య ఐక్యతా సిద్ధికి అధికారిత్వాన్ని సంపాదించాలి. తురీయ నిష్ఠలో ఉన్నవాడు రెండో వాడు ఉన్నాడని ఎలా చెప్తాడు? అవకాశం ఎవడైతే అవస్థాత్రయానికి లొంగి ఉన్నాడో వాడికి రెండవ వాడు ఉన్నాడు. అనేకులు కూడా ఏమండి నన్నేం చేయమంటారు, నా పాత్ర ఏమిటి అని శిష్యుడు గురువు గారిని అడిగారే అనుకోండి. ఏం చెప్తారండి గురువు గారు? ఏం చెప్పాలి? సమాధానం గురువుగారు చెప్పింది నా ప్రత్యక్ష స్వరూపాన్ని. సమాధానం ఏం చేయమంటారండి? అందులోనే ఉంది. నా పాత్ర ఏమిటి? అది కూడా అందులోనే. లోక కళ్యాణకాంక్ష. జ్ఞానికి ఏమిటి పని? వేరే పని ఏం లేదు. తన సర్వస్వాన్ని ఆఖరికి జ్ఞానంతో సహా లోక కళ్యాణం నిమిత్తం పోగొట్టుకుంటారు. ఏది మిగుల్చుకోరు. ఆ మిగుల్చుకోకుండా పోగొట్టుకునేటటువంటి లక్షణానికి రావడం జ్ఞానయోగం. తగుల్చుకోవడం కర్మ మార్గం. ఇప్పుడు మనం తగుల్చుకునే కర్మ మార్గంలో ఉన్నాము, నిశ్శేషంగా మిగుల్చుకోకుండా పోగొట్టుకునే జ్ఞాన మార్గంలో ఉన్నామా అని గురుగీత చదివేటటువంటి వారందరూ ఎవరికి వాడు స్వాధ్యాయం చేయాలి. ఏ రోజునైతే నీకు నిజ గురు దర్శనం కలిగి, ఆహా ఎన్నో జన్మల నుంచి వెతుకగా ఈనాటికి నాకు నిజ గురువు దర్శనం కలిగింది, నేను తప్పక తరిస్తాను అనేటటువంటి నిర్ణయం కలిగిందో, ఏ క్షణంలో అయితే అపరమాహేశ్వర స్వరూపుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైన గురు సంకల్పం నీ మీద పనిచేస్తే నువ్వు తెలుసుకోగలిగావు, అదిట గురి గుర్తంటే అర్థం. అంతేగాని చెవిలో ఊదరగొట్టి చెప్పేటటువంటిది కాదు గురి గుర్తంటే. ఆయనలో ఉన్మని మనోన్మని అవస్థలకు అవతల ఉన్నటువంటి మహేశ్వరుడు నిస్సంకల్పుడు, నిర్వికల్పుడు. ఒక చలనం కలిగిందట, సంకల్పం వచ్చింది. ఆ స్థితిలో వచ్చిన సంకల్ప శక్తి చేత ప్రభావితమై గుర్తించగలిగేటటువంటి స్థాయి కలిగిందట శిష్యుడు. ఆ సహజ నిర్వికల్ప స్థితి గురి. ఆ స్థితిని, ఆ గురిని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి సంకల్ప శక్తితో కూడిన జ్ఞానం గుర్తు.
ఆ జ్ఞాన అగ్ని గుర్తు. ఇది గురి గుర్తు అంటే. ఇలాంటి గురి గుర్తు లభించాలి, ఇలాంటి అనుభవం కలగాలి, ఇలాంటి స్థితి పొందాలి ఏ తత్క్షణమే. అదిట సరి అయిన ముహూర్తం. అంతేగాని గడియలు, నిమిషాలు, గడియారాలు లెక్కెట్టుకుని చేసేది కాదట ముహూర్తం. అటువంటి నిజ గురు దర్శనం, అటువంటి నిజ శిష్య ప్రాప్తి, నిజమైన ప్రాప్తి, అటువంటి స్థితిని మనం అందరం కూడా తప్పక గురు గీతాంతర్గతంగా పొందాలి. సద్గురుమూర్తుల యొక్క కృపా కటాక్షం మనందరి మీద అలా ప్రసరించాలి. భారతదేశం అనేక మంది సద్గురువులకు పుట్టింది. మానవలోకానికి అంతటికి వెలుగు బాట, జ్ఞాన మార్గాన్ని చూపేటటువంటి ఉత్తమమైనటువంటి ఎంతో మంది మహానుభావులు లోక కళ్యాణం కొరకు ప్రభవించినటువంటి జ్ఞాన భూమి. ఆ జ్ఞాన భూమిలో పుట్టి మనం జ్ఞానం కోసం కాకుండా ఇతరత్రములైనటువంటి భావములతో, ఇతరత్రములైన బంధాలతో, ఇతరత్రములైనటువంటి అసంతృప్తులతో జీవిస్తే ఆ జీవనం సఫలమా విఫలమా ఎవరికి వాళ్ళు అవలోకనం చేయాలి. అలా అవలోకనం చేసి తనను తాను ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనం ప్రతి చిన్న అంశంలో కూడా అనేక రాగద్వేషాలకు గురవుతాం. ప్రత్యక్ష శివరూపిణమైనటువంటి పరమ మాహేశ్వరేశ్వరుడికి మనం ఏమి పగలమండి? మనల్ని మనం ఇచ్చుకోవడం తప్ప, సర్వస్వ శరణాగతి తప్ప, తనను తాను నిశ్శేషంగా పోగొట్టుకోవడం తప్ప పరమ మాహేశ్వరేశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు అలాంటి వాళ్ళకి మనం ఏమి పగలం? ఏమి పగలం? అంతా అయితే అని చెప్పుకోవడం తప్ప. అలా ఎవరైతే ఆశ్రయించారో వాళ్ళు నా ప్రత్యక్ష స్వరూపులు అనేటటువంటి ఆశీర్వచనాన్ని పొందడానికి అర్హులు. చదవండి. దుర్లభం త్రిషు లోకేషు తచ్ఛృణస్య వదామ్యహం గురుర్బ్రహ్మ వినా నాన్యః సత్యం సత్యం వరాననే. తాత్పర్యము: ఓ పార్వతీ, మూడు లోకముల యందును పొందుటకు అలవి కాని దానిని చెప్పెదను వినుము. పరమాత్మ స్వరూపమును తెలియచేసేడి గురువు పరమాత్మ స్వరూపుడే కాని అన్యుడు కాదు. ఇది సత్యము. సత్యము మిక్కిలి ఆదరణము కొరకు 2 సార్లు చెప్పబడినదిగా తెలిసేది. సత్యం సత్యం పునఃసత్యం వేదవాక్యాలలో అక్కడక్కడ ఇలా చెప్పబడుతూ ఉంటుంది. సత్యం సత్యం పునఃసత్యం 2 సార్లు ఎందుకు చెప్పడం? గట్టిగా చెప్పడం అన్నమాట. గట్టిగా చెప్పడం అంటే ఓటిగా చెప్పడం ఒకటి ఉంటుందా? తేలికగా చెప్పడం, ఓటిగా చెప్పడం ఏమైనా ఉంటుందా? ఈ దుర్లభం త్రిషు లోకేషు అనే మాట వినగానే మీకు వివేక చూడమంలో కూడా ఇది గుర్తొస్తుంది. దుర్లభం త్రయమేవచ అనే ప్రయోగం చేశారు శంకర భగవత్పాదులు. మనుష్యత్వం, మోక్షత్వం, పరమ సజ్జన సాంగత్యం, ఈ 3 దుర్లభం అని వివేక చూడమని ఆరంభంలోనే వారు ప్రయోగించారు. ఎక్కడి నుంచి ప్రయోగించాడు ఆయన? శంకర భగవత్పాదులు ఇదిగో ఈ గురుగీతాంతర్గతంలో నుంచి ప్రయోగించాడు. దుర్లభం త్రిషు లోకేషు తచ్ఛృణస్య వదామ్యహం. ఇంతవరకు నువ్వు ఎన్నైనా విని ఉండవచ్చుగాక, ఎన్ని ఉపదేశాలైనా పొంది ఉండవచ్చుగాక, ఎంత శాస్త్ర విజ్ఞానాన్నైనా కలిగి ఉండవచ్చుగాక, అత్యంత దుర్లభమైనటువంటి సత్యాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నా. ఇంకేం లేదు, ఇదే సత్యం. ఏమిటయ్యా సత్యం? గురుర్బ్రహ్మ వినా
నా అన్యః. గురువును మించినటువంటి, గురువును దాటినటువంటి, గురువు కానటువంటి ఏ అన్వయమైనా చెప్పుకోవచ్చు. శిష్యుడి స్థితిని బట్టి అన్వయం చెప్తారు. పరమాత్మ స్వరూపుడు, ఇంకో ఉదాహరణ చెప్తారు. తల్లి సత్యం, తండ్రి దర్శనం. ఇది మానవ జీవితంలో ప్రాథమికమైన సంఘటన. ఈ అంశాన్ని 97లో యోగిరామ్ శ్రీ బలరామకృష్ణయ్య గారు, బ్రహ్మశ్రీ బలరామకృష్ణయ్య గారు బాగా విస్తారంగా శ్రీచక్రార్చన, నవావరణార్చన, దశమహావిద్యలు ఏదో మాట్లాడుతున్నాం. ఆ రోజు సందర్భం అది మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటే నేను మాట్లాడుతున్నాను, ఆయన ఎప్పుడు వింటూ ఉంటారు. చివరికి చెప్తారు ఒకటే సూచన. బాగా విన్నారు, బాగా మాట్లాడినిచ్చారు. సంచి ఖాళీ అయిపోయేదాకా మాట్లాడినిస్తారు. ఏ సంచి? లోపల మనకు ఒక సంచి ఉంటుంది, మాటల సంచి. ఆ సంచి ఖాళీ అయిపోతుంది. మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు ఏమనలేదనుకోండి, ఎంతసేపు మాట్లాడతారు? మాటలు ఉన్నవన్నీ చెప్పేయమంటారు. నీకేం తెలిస్తే నీ భావాలు, నీ ఆలోచనలు తెలిసిందంతా చెప్పేవయ్యా అనేవాడు. చెప్పేస్తే ఒక 10 పేజీల పుస్తకం పట్టుకుతుంది, అంతే. 10 పేజీలే ఉంటుంది. శ్రీచక్రం అని ఉంటుంది దాని మీద, అంతే. వెనకాల శ్రీచక్రం బొమ్మ వేషం. ఇది చూడన్నారు. చూశాను. అంతా తెలిసిందే కదండి, ఇప్పుడు చెప్పిందే కదా, అంతా చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. ఏం తెలుసు అన్న. ఏం తెలుసు అంటే ఆలోచించాలి. ఇప్పుడు మనకేం తెలుసు? మనం సామాన్యంతో మాట్లాడాలా కదా, అదేదో ఎవరితోనో మాట్లాడటం కాదు వ్యవహారం. అర్ధరాత్రి మాట్లాడే వ్యవహారం, రాత్రి 1:30. ఏం తెలుసు అంటే ఆలోచించాము క్షణం. అంటే ఇప్పటి వరకు మనం చెప్పింది తెలుసుకోవడం కాదు. 10:30 మొదలు పెట్టాము, 1:30 అయింది. 3 గంటల నుంచి చెప్పింది ఏది తెలుసుకున్నది అదే, అదంతా అజ్ఞానం. ఏం తెలుసు అంటే అర్థం అది, ఇదంతా అజ్ఞానం. ఈ తెలుసుకోవడం అంతా అజ్ఞానం. ఇదేంటండి? అదంతే, పెద్దల మార్గం అంతే. రెండు సంగతులు చెప్తాను, నీకు దీని సంగతి నిర్ణయం అయిపోతుందమ్మా. అలాగే చెప్పండి. మీ అమ్మగారు మీ నాన్నగారిని చూపెట్టారు, అడుగో నీ తండ్రి అని. చూపెట్టారా? చూపెట్టలేదా? ఒప్పుకోవాల్సిందే. నీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా. ఎందుకని? జీవిత సత్యం అదంతే. అడిగో నీ తండ్రి అనగానే తల్లి పాత్ర అయిపోయింది. అప్పటి నుంచి మొదలైందట తండ్రి పాత్ర, అంతే. ఇప్పుడు తల్లి లేదండి, తండ్రిలో భాగంగా తల్లి. తల్లి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తల్లులందరూ ఏమనుకుంటున్నారు? నేనే పెంచాను అనుకుంటున్నారు. అడుగో నీ తండ్రి అని ఎప్పుడు చూపెట్టాలట తండ్రికి? దానికి కూడా ముహూర్తం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు చూపెట్టడానికి కుదరదు. పుట్టినటువంటి 36 నిమిషాల లోపల సచేల స్నానం చేసి వచ్చిన తరువాత తండ్రికి అధికారిత్వం వచ్చింది. ఏమిటి? బిడ్డను చూడడానికి. తెలిసింది వెంటనే ఈయన ఏం చేయాలట? తెలిసిన వెంటనే సచేల స్నానం చేయాలట. జీవితంలో సచేల స్నానం చేసే సందర్భాలు 2-3 ఉంటాయి. ఒక సందర్భం ఇది, అంతే. ఆ వార్త వినగానే ఉన్న పనులని వదిలేయాలట. వదిలేసి వెంటనే ఏ బట్టలు వేసుకుని ఉన్నాడో ఆ బట్టలు సరాసరి వెళ్ళి బావి దగ్గరో, పంపు దగ్గరో, చెరువులోనో, నదిలోనో, సముద్రంలో ఏది అందుబాటులో ఉంటే దాంట్లో సచేల స్నానం చేసి రావాలి. చేసి వచ్చి ఆ పిల్లవాడి యొక్క దర్శనానికి వెళ్ళాలి. అది 3 రోజులు అవని, 36 నిమిషాలు అవని, 36 రోజులు అవని. ఆయన విదేశాల్లో ఉన్నాడంటే 3 ఏళ్ల దాకా రాడండి. సరే, సంతోషం, ఈశ్వర అనుగ్రహం, చేసేదే.
ఆ మొదటిసారి తండ్రి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ తల్లి చెబుతుందట, అడుగో నీ తండ్రి. అదే మొదటిసారి చెప్పడం, అదే చివరిసారి చెప్పడం కూడా. మళ్ళా మళ్ళా చెప్పడం ఉండదు. ఆ పిల్లవాడు తల్లిని హృదయ స్పందన ద్వారా గుర్తుపడతాడు, తండ్రిని చూడడం ద్వారా గుర్తుపడతాడు. చాలా చాలా ముఖ్యమైన. అలా చూస్తాడంటే అప్పటికి ఎంత ఉందండి వాడికి శక్తి. అప్పుడే పుట్టిన పిల్లవాడు అయినా సరే అదిగో నీ తండ్రి అనగానే అలా చూస్తాడంటే అరకంట ఒక్క క్షణం అలా చూస్తాడట. ఆ ప్రింట్ లోపల పడిపోయింది అంతే. ఇంకా అంతే, జీవితకాలం అతనే నా తండ్రి. మళ్ళా మళ్ళా ఇంక పునః పునః ఇంకా మళ్ళా బోధించే పని లేదు. ఇదిట మానవ జీవితం. ఇలాగే జరుగుతుంది పరబ్రహ్మ నిర్ణయం. ఫినిష్డ్. ఓ పాయింట్ అయిపోయింది. ఏమండి, పరబ్రహ్మ నిర్ణయం అలా జరుగుతుంది, ఇలాగే జరుగుతుంది. నువ్వు ఎన్నన్నా రాసుకో, నువ్వు 100 పుస్తకాలు రాసుకో, 1000 పుస్తకాలు రాసుకో, ఇలాగే జరుగుతుంది. సరే, రెండో పాయింట్ చెప్పండి స్వామి. చెప్తాం. బిందూనాం సర్వదేవతాం ప్రతిష్ఠితం. బిందువులోనే సర్వదేవతలు ఉన్నారు. సరే, బిందు మధ్యంలో ఎవరున్నారు అని ప్రశ్నిస్తారు. బిందు మధ్యంలో ఎవరుంటారు? మీరే ఎప్పుడు చెప్పారు సర్వదేవతలు ఉన్నారు. నీ లక్ష్యం సర్వదేవతలు కాదు కదా, నీ లక్ష్యం పరబ్రహ్మము కదా. బిందు అంటే తెలుసా నీకు? బిందు అంటే తెలుసా నీకు? దృగ్దీక్షా సాంప్రదాయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బిందు అంటే, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఏదైనా ఒక రిచ్చెళ్ళే ఆ ప్రభావం పనిచేస్తుంది అన్నమాట. అందుకని ఆ పాఠం చెప్తాను. అలాగా ఆ బిందువు ఆర్యాదర్పణంలో కనబడుతుంది. ఆర్యాదర్పణంలో ఆ బిందువు నిర్ణయం సకల సృష్టి వ్యవహారం అంతా అందులో దర్శనం అవుతుంది. అది ఎరుక అంటే, ఆ బిందువే ఎరుక. నాద బిందు కళలలో బిందువు ఆధారం. బిందు మధ్యంలో నాదం ఉంటుంది, నాద మధ్యంలో కళ ఉంటుంది. అలా ఎవరికైతే అనుభవమై కళ నిష్కళ అవుతుందో వాడికి పరబ్రహ్మ నిర్ణయం అవుతుంది. అందుకు బిందువు తెలియాలి. బిందువు ఎందుకు తెలియాలంటే ఎందుకు తెలియాలని అంటే బిందువుని చేరితే ముక్తి అన్నారు ఒక సిద్ధాంతం వారు, సరిపోదన్నారు. ఒక సిద్ధాంతం వారు నాదం తెలిస్తేనే ముక్తి, నాదోపాసన చేస్తే ముక్తి అన్నారు. వారు అక్కడ వరకే వచ్చారు. మరొకరు కేవలం ప్రకాశ దర్శనం అయితే నీకు కైవల్యం వచ్చింది పో అన్నారు. వారు అక్కడ దాకా వచ్చారు. నాద బిందు కళాతీతమైనటువంటిది పరబ్రహ్మ, అది నిష్కళ. ఈ నిష్కళ నిర్ణయమైన వాడికే నాహం. నిష్కళ అనేది నిర్ణయం కాకుంటే నాహం ఎప్పటికీ అవ్వదు. ఇటువంటి ఎన్నో సూచనలను సమాహారంగా ఈ గురుగీత అందిస్తుంది. నేడు భగవాన్ సత్యసాయిబాబా వారి ఆరాధనోత్సవం సభక్తి పూర్వకంగా మనం అందరం ఆరాధన పుష్పాలను వారికి సమర్పించే ప్రయత్నం చేశాం. ఉదయం నుంచి ఎవరి శక్త్యానుసారం, ఎవరి భక్త్యానుసారం ఈ సేవ చేసే ప్రయత్నం చేశారు. ఈశ్వరానుగ్రహం లభించుగాక. సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులు ఉంటే తప్ప, సంకల్ప శక్తి నీకు సహాయం చేస్తే తప్ప నీవు సదసద్వివేకాన్ని పొందలేవు. సదసద్వివేకాన్ని పొందితే తప్ప దృగ్దృశ్య వివేకం అనే స్థాయికి ఎదగలేము. దృగ్దృశ్య వివేక స్థాయిలో దృక్స్వరూపమైనటువంటి బ్రహ్మము, దృగ్రహితమైనటువంటి పరబ్రహ్మం నిర్ణయం అవ్వడం చిట్ట చివరి మెట్లు. వీటికి కైవల్య మార్గం అని పేరు. అటువంటి కైవల్య మార్గంలో మనం అందరం సద్గురుమూర్తి యొక్క ఆశీస్సులతో ధరించే ప్రయత్నం చేద్దాం. కలిసి నడుద్దాం, మహర్షుల వలె తరిద్దాం. ఋషుల వలె జీవిద్దాం, మహర్షుల వలె తరిద్దాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
నారాయణ నారాయణ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ. నారాయణ.